సోషల్ మీడియా మనందరూ తెలిసిన విషయమే. సోషల్ మీడియా అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్ స్టైల్లో. ప్రతిదీ కూడా యాక్టివిటీ అనేది మనకి ఇవాళ ఏదైనా సరే ఫాస్ట్ ట్రాక్ మీద న్యూస్ అనేది అక్కడ ప్రతిదీ కూడా రావడం జరుగుతుంది. అలాంటిది మన ఐడెంటిటీ మొత్తం కూడా మన సోషల్ మీడియాలో పెడుతున్నాం. స్పెసిఫిక్గా వీడియో ఎవరి కోసం అంటే ఫాదర్స్ కండి. ఒకవేళ మీ అబ్బాయి ఉండుంటే మీకు ఒక ఫేక్ కాల్ అని వస్తుంది, పోలీస్ అనే సిబిఐ అని చెప్పేసి ఆ పేరుతోటి. మీరు ఎప్పుడైతే కాల్ రిసీవ్ చేస్తారో అతను చెప్పడం జరుగుతుంది మీ అబ్బాయి పేరేంటి, మీ అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటున్నాడు అండ్ మీ అబ్బాయి పేరు మీద మేము కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. వితిన్ 2 to 3 డేస్లో మేము అతను అరెస్ట్ చేయబోతున్నామని చెప్పేసి మిమ్మల్ని ఇంట్రాగేషన్ కోసం వాట్సాప్ వీడియో కాల్ మీద రమ్మని చెప్పేసి అంటారనమాట. సో ఏదో విధంగా మిమ్మల్ని ప్యానిక్ క్రియేట్ చేసి ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి మీకు ఇంత డబ్బులు అనేది పే చేయమని చెప్పేసి అంటారు. ఎప్పుడైతే మీరు భయపడి డబ్బులు పే చేస్తారో అలా కొద్దిగా డబ్బులు అనేది లాగడం జరుగుతుందనమాట. సో ఇది కంప్లీట్లీ ఫేక్ అండి. దయచేసి ఇలాంటి వాటిని మీరు కాల్స్కి వస్తే ప్యానిక్ అవ్వకండి అండ్ ఈ విషయంలో మీ పిల్లలు కూడా చెప్పండి. ఇటువంటి పని జరిగితే 1930కి ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.